SSTV. హాయ్ హలో వెల్కమ్ టు SSTV. అందరికీ హ్యాపీ ఉగాది అండి. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. సో ఈ ఉగాది రోజు మేము ఉదయాన్నే గుడికి వెళ్ళి మా అత్తగారింటికి వెళ్ళాం. అక్కడ మన కాకినాడలోనే అభయ త్రిశక్తి అమ్మవారు అని ఒక చిన్న గుడి ఉందంట. సో ఆ గుడికి వెళ్దామని తీసుకెళ్లారు. సో గంగనాపల్లి నుంచి ఇంద్రపాలెం వెళ్ళారు. ఇంకా ఆ పీఠం దగ్గరికి వెళ్దామని చెప్పేసి బయలుదేరాము. సో గంగనాపల్లి నుంచి కొంచెం ఇంద్రపాలెం వెళ్ళే రూట్లో దూరం వచ్చాక ఒక ఆర్చ్ కనిపించింది. ఆర్చ్ లోపలికి ఇక్కడ చిన్న గుడిలా ఉంది. యాక్చువల్లీ ఇక్కడ గద్దె చెప్తారు, వీరభద్రులు అలాగే చిన్న అమ్మవారి గుడిగా వెలిసింది అని చెప్పేసి అంటున్నారు. సో ఏంటా అని చెప్పేసి వెళ్దాం అనుకున్నాం. మా అత్తగారు ఎక్కడికి వెళ్దామమ్మా అని చెప్పేసి అన్నారు. ఈరోజు ఏదో పూజ ఉందంట. సో ఆ పూజ కోసం తీసుకెళ్ళారు. సో ఉగాది కాబట్టి మేము ఉగాది పచ్చడి తిని ఒక 2 గుళ్ళకి వెళ్ళి ఆ తర్వాత ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారి మొత్తం నవరాత్రుల రూపాలన్నీ కూడా గోళ్ళ మీద ఉన్నాయి. ఒక వేప చెట్టు ఉంది. ఏంటా అని నాకు అర్థం కాలేదు. ఇక్కడ గద్దె చెప్తారనే కదా ఉంది, అమ్మవారి గుడిలా పెట్టారేమో అనుకున్నాను. తర్వాత నాకు అర్థమైంది ఇక్కడ వేప చెట్టుకి కళ్ళు వచ్చాయంటండి. సో అందుకని ఇక్కడ అమ్మవారు వెలిసిందనమాట. సో చిన్న అమ్మవారి గుడిని పెట్టి ఆ వేప చెట్టు దగ్గరే ఇలాగా గుడిగా మార్చారు. సో ఇక్కడ చాలా ఫేమస్. పిల్లలు లేని వాళ్ళకి కూడా పిల్లలు పుడతారంట. సో ఈరోజు ఉగాది కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఏదో కార్యక్రమం ఉంది, దానికోసం వచ్చారు. అలాగే అమ్మవారు పూజ చేసి అమ్మవారి చీరలు ఇస్తారనమాట. సో అక్కడికి వెళ్ళటం జరిగింది. అమ్మవారి గుడి యాక్చువల్గా ఈ పత్తి గద్దె అని చెప్పడం ఇలాంటివి నమ్మే వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది. సో అమ్మవారు అయితే చాలా చాలా బాగా అలంకరించారు. చాలా బాగుంది కూడా. చాలా ఎక్కువ మంది వచ్చారండి. ఇంత చిన్న గుడికి ఇంత ఎక్కువ మంది వస్తారని కూడా నేను అసలు అనుకోలేదు. వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందంట, వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారంటే. ఈ మధ్య చిన్న చిన్న గుళ్ళ దగ్గర వాళ్ళు ఇంకా ఛానల్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ గుడి గురించి అందరికీ తెలియాలి కాబట్టి. సో 21 మంది అమ్మవార్లకి వాళ్ళకి చీరలు పెట్టి పసుపు కాళ్ళకి పసుపు రాసి వాళ్ళకి చీరలు పెడతారు. అలాగే ఎవరైతే పిల్లలు లేకుండా ఉంటారో, జాబ్ లేకుండా ఉంటారో, కష్టాల్లో ఉన్నారో అలాంటి వాళ్ళకి పూజ చేసి చీరలు ఇస్తారనమాట. సో ఆ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. చాలామంది వచ్చారు. సో మా అత్తగారు కూడా 21 మందిలో ఒక ఆమె అనమాట. సో మా హస్బెండ్ని నన్ను రమ్మన్నారు. పిల్లని తీసుకుని వెళ్ళాము. ఇంక పాప బర్త్డే కూడా ఉందని చెప్పి. ఇంకొండి అలా ఒక్కొక్కరు వచ్చి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి వాళ్ళ అమ్మవారి స్వరూపాలుగా భావించి వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి వాళ్ళ మనసులో ఏమనుకుంటే అది జరుగుతుందంట. సో అందరు కూడా అలాగా పసుపు తీసుకొని అక్కడ కూర్చున్న వాళ్ళకి రాస్తున్నారు. ఈ గుడిని మెయింటైన్ చేసే ఆవిడ ఇవేనండి. ఈమె పత్తి కూడా చెప్తారంట. ఇప్పుడు ఉగాది సందర్భంగా ఇక్కడ భోజనాలు కూడా అందరికీ ఏర్పాటు చేశారు. చాలామంది మహిళలు వచ్చారు. యాక్చువల్లీ ఇంత చిన్న గుడికి ఇంత పెద్ద క్రౌడ్ ఉంటుందని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలామంది క్రౌడ్ వచ్చారు. అందరూ కూడా నమ్మకంగా వచ్చారు. కొంతమంది పరీక్షల్లో పాస్ అవ్వాలని, మరికొంతమంది అప్పులు తీరాలని, మరికొంతమందికి ఆరోగ్యం బాగుండాలని, కొందరికి జాబ్ రావాలని, ఎక్కువ శాతం మంది పిల్లలు పుట్టాలని చెప్పేసి వచ్చారు. వాళ్ళకి ఇక్కడ ఇలాగా ఆడవాళ్ళలో అమ్మవారి రూపాన్ని అలుచుకొని వాళ్ళు అమ్మవారిగా భావించి వాళ్ళని వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి వాళ్ళ అనుకున్న కోరికల్ని తీర్చమని అడుగుతారనమాట. ఆ కార్యక్రమం జరుగుతుంది. కాకినాడలో ఇంద్రపాలెం ముసలమ్మ తల్లి, నూకాలమ్మ తల్లి గుడి అందరికీ ఐడియా ఉంటుంది. ఆ 2 గుళ్ళు దాటిన తర్వాత గంగనాపల్లి వెళ్ళే రూట్లో మధ్యలో కొవ్వాడకి ముందు, కొవ్వాడకి ఇంద్రపాలానికి మధ్యలో ఒక ఈ గుడి ఉంటుందండి.
శ్రీ అభయ అమ్మవారి గుడిగా ఇది ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ వేప చెట్టుకి కళ్ళు రావడంతో ఈ గుడి బాగా ఫేమస్ అయిందని చెప్తారు. ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి వాళ్ళు కోరుకొని అమ్మవారికి చీరలు పెడతారండి. సో ఆ చీరల్ని ఏదైనా పండుగ వచ్చినప్పుడు ఇలా ప్రత్యేకమైన పండుగల్లో మళ్ళీ ఇక్కడ పూజ చేసి ఆ చీరల్ని ఎవరైతే ఏ కోరికలతో వచ్చి ఏం కావాలని కోరుకుంటున్నారో ఆ పూజ తర్వాత వాళ్ళని దీవించి ఇక్కడ ఈవిడి ఇస్తారనమాట. ఆ చీరని ఇచ్చి వాళ్ళని దీవిస్తారు. అలాగే పక్కన వీరభద్రస్వామి గుడి అని చెప్పేసి ఒక చిన్నది ఉంది. మనం అక్కడ చూడండి, బుధవారం మాటలు చూస్తామని చెప్పేసి ఉంది కదా. సత్తమ్మ తల్లి అమ్మవారు, సత్తమ్మ తాడి అంటారు. సత్తమ్మ తాడి అని ఫేమస్. అక్కడ అందరికీ సత్తమ్మ తాడి అంటే అర్థమవుతుంది. సో ఈ లోపలికి వచ్చాక ఈ పత్తి చెప్పడం, చూసి చెప్పడం ఇట్లాంటివి ఉంటాయి కదా. సో అవి ఎలా ఉంటాయో ఒకసారి చూడండి లోపలికి వెళ్ళినప్పుడు. వీరభద్రుని సంబరం అని చాలా వరకు చేసుకుంటూ ఉంటారు. ఈ వీరభద్రుని సంబరం అనేది ఎప్పుడంటే ఏదైనా తీర్థయాత్రలకి వెళ్ళొచ్చినప్పుడు, తిరుపతి వెళ్ళొచ్చినప్పుడు, అలాగే ఇళ్ళల్లో దిగినప్పుడు చాలామంది మొక్కుకుని ఆ వీరభద్రుల సంబరం అనేది చేసుకుంటారు. చాలామందికి ఇంట్లో వీరభద్రులు ఉన్నారంటారు. అంటే పెళ్ళి కాకుండా చనిపోయిన పిల్లలు ఎవరన్నా ఉన్నట్టు వాళ్ళు వీరభద్రులు అవుతారని చెప్పేసి మనకి ఇక్కడ నమ్ముతూ ఉంటారు తెలుగు రాష్ట్రాల్లో. సో వాళ్ళు వీరభద్రుల సంబరం అనేది ఎక్కువగా ఫేమస్గా ఇక్కడ చేసుకుంటారనమాట. ప్రతి అకేషన్కి చాలామంది వీరభద్రుల సంబరం చేసుకుంటారు. కొంతమంది మొక్కుకుంటారు, వీరభద్రుల సంబరం చేస్తారనమాట. సో చేసుకున్నవి తీసుకొచ్చి ఇక్కడ ఇలా పత్తి చెప్పే దగ్గర ఇచ్చేస్తారంట. వాళ్ళలా పెట్టుకుంటారంట. నాకు తెలీదు, చెప్తే తెలిసింది ఇలాగా. సో అంటే యాక్చువల్లీ ఇలాంటివి ఎక్కువ మంది నమ్మరు. ఏమన్నా ఇంట్లో వస్తువులు పోయినప్పుడు అట్లాంటప్పుడు వెళ్ళి పత్తి చెప్పించుకుంటూ ఉంటారు. లేదా వాళ్ళకి ఇంట్లో పరిస్థితి బాగోలేనప్పుడు చెప్పించుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏదో ఆదరణగా 2-3 మాటలు చెప్తారు. చాలామంది కొన్ని చెప్పినవి జరుగుతూ ఉంటాయి. కొంతమందికి సింక్ అవ్వవు, కొంతమందికి జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఏమైనా పోయినా వెంటనే చెప్పేస్తారు. అలాగే దానివల్ల కొంతమంది నమ్ముతూ ఉంటారు. సో ఇక్కడ అమ్మవారి గుడి కూడా ఉండడంతో, వేప చెట్టు కళ్ళు రావడంతో ఇది గుడిగానే ఎక్కువ ప్రసిద్ధి అండి. ఈ పత్తి చెప్పడం అనేది పక్కన పెడితే గుడిగానే ఎక్కువ ప్రసిద్ధి. ఆ గుడికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఆ గుడికి వచ్చిన వాళ్ళు అలా చెప్పించుకోవడం మేబీ అలా జరుగుతుందేమో. సో నేను గుడిని చూపించాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. అంటే మన దాంట్లో మ్యాక్సిమం ఏమైనా గుడుల గురించి వాటి గురించి చూపిస్తూ ఉంటాం కదా ఛానల్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా అని కూడా తెలిసింది. సో అయితే ఇక్కడ ఈ అమ్మాయి సత్యంతో 4వ సంవత్సరం వచ్చిందనగా చాలా సంతోషం అవుతుంది. నాకు ఊరికి ఎన్నికలు అవుతాను, నేను రావాల్సింది చేస్తాను అన్నది అలాగే వచ్చింది. కళ తీసుకొచ్చినందుకు కూడా ఆవిడ 7వ సంవత్సరం రాబోతుంది. ఆ ఏడు వాళ్ళు రావట్లేదు, బాధపడలేదు. నిజంగా ఆ పట్టీలో మీరే చుట్టాలి, మీరే కొట్టేటారు అందరూ కూడా. అవునా లేదా? మీరందరూ కొట్టేటారా లేదా? అక్షేప ముఖ్యంగా ఆ రోజున కొల్లెట్టినంత చూసారా లేదా? నన్ను చూడడానికి ఎందుకు భయపడుతున్నారు? నా మీద తప్పుడు నిందలు ఎందుకు వస్తున్నాయి? మీరు మార్చలేదా? దుర్గమ్మ అంటే నేనే కదా? దుర్గమ్మ అంటే నేనా లేదా? చెప్పండి. నేను దుర్గమ్మ అధిపతిలో ఉన్నానా లేదా? అక్కడ చెప్పండి. అమ్మ మీ కాలి కింద నడిపేలేదు అక్కడ. ఈ రోజున ఆలయాలంటే కాదు, ఎవరైనా అమ్మవారే త్రిశక్తి స్వరూపిణి చెట్లో వెలిసింది. కావాలని ఎవరు కొల్లి చెప్పడం సరిపోదు ఎవరు కూడా. ఎందుకంటే ఇది బాధ చెప్తే లేదు. నాకు మీరు కావాలని ఆ మంగమ్మ ప్రచన్నమ్మతో చెప్పాను. అమ్మ అందరినీ కేకే నా మీద తప్పు నిధులు వేసుకుంటున్నారు, అందరూ రావాలి. మీకు నేను ఇష్టం లేకపోతే నన్ను బయటకు గెంటేయండి, నేను ఒకటే కోరు. నాకు మీరు ఎందుకు కావాలంటే బాధతో ఉన్నాను. అమ్మ చెప్పండి నన్ను. నువ్వు ఇంటింటికి వెళ్ళండి, నేను వస్తే నమ్ముతాను. నన్ను నమ్మరు. అందుకే అమ్మ నువ్వు ఎప్పుడు కేకేస్తాడు అన్నానమ్మ. వస్తారు, అందరూ వస్తారు నీ దగ్గరికి, కంగారు పడతానే అందే. అమ్మ అన్నట్టు నాకు చాలా సంతోషం అయింది. మా ఆయన భావని కూడా వాదన వేస్తారు. వస్తారు నా ఈరోజు వస్తారు, కంగారు పడి. ఆ పొలిమేర అంతా నాదే, సత్యం ఉంది అక్కడ. ఆ సిమెంట్ బస్తా అంతా కూడా సత్యంతో తాడక్కడ నిజంగానే
ఆ తాడి కొట్టేసాక ఆ మగవాళ్ళ దాంట్లో చేరింది ఆ తల్లి సింహాల వెనకాలంతా సత్యం తల్లే, ఇదంతా సత్యం తల్లే. ఎవరు ఆపుతారమ్మా ఆవిడ్ని? ఎవరు ఆపలేరు. ఆవిడకి ఎంత నల్లిని నేను సత్యంగా వెళ్ళేదాన్ని, శ్రీశక్తిగా దుర్గా శక్తి స్వరూపిణి లక్ష్మీదేవిగా భావించుకుని రాతి గ్రహం అమ్మవారిని పెట్టి గోపి గారు 3 సంవత్సరాలు తీసుకొచ్చింది అమ్మవారికి. ఊర్లో ఉన్నాయని తెలియదు కదా, మరి అమ్మవారు తీసుకొచ్చి పెట్టించుకుంది. ఎవరి ద్వారంగా నిలిచింది. నా మీద అప్పుడెందుకు రానివ్వకుండా తడి బాధలన్నీ తొలగించి మీరందరూ మీ భక్తుల అనుగ్రహం నాకు కలగాలి. చెప్పదగ్గదాన్ని కాదు, అమ్మవారు ఇచ్చిన వాటికే నేను చెప్తున్నాను. వచ్చినా నాకు తెలియదు. అందుకే మీరు అందరూ 101 దేవతలు అందరినీ భావించి ఒకటే కోరుకుంటున్నాను. అపకీర్తులు అపసమస్యలు వస్తే నేను చేయలేనమ్మా. ఇక్కడ ఈ పక్కనోను ఆ పక్కనోను నన్నే అంటే నేను ఎక్కడ పోనమ్మా? నేను ఎవరికి చెప్పుకోను నా బాధ, నేను ఎవరికి చెప్పుకోను. నేను మీ తాడుకునే కదా, నాకు ఎందుకు ఇంత అపనిందరు, ఎందుకు ఇంత బాధ? ఎవరి చెప్పుకో చెట్టు దొరికితే డబ్బులు అనుకోకదమ్మా. ఒక్క నిమిషం ఆలోచించండి. ఇదేంటి గ్యాంగేసి ఇలా చెప్తుంది ఏంటని అనుకోవచ్చు. నేను మీ పక్కనే కదా అందరికీ చెప్తున్నా, మొత్తం అందరికీ చెప్తున్నా. తప్పు సమస్యలతో నలుగుతున్నాను ఇక్కడ. నేను 6 పూర్తి 7వ సంవత్సరం వచ్చింది, కానీ చాలా బాధలు పెట్టాను. పడ్డానికి బాధ లేదు నాకు మీ అందరి కరుణ. మేబీ ఇక్కడ గుణ్యం మెయింటైన్ చేస్తున్నాను. చుట్టుపక్కల వాళ్ళు కొంచెం ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తున్నారమ్మా. సో అది ఏంటనేది నాకు క్లియర్గా తెలీదు. అంటే ఇట్లా కొంతమంది చెప్తున్నప్పుడు ఈ రోజుల్లో ఎవరు కొంత నమ్మట్లేదు కదా. మేబీ అలాంటి సిచ్యువేషన్స్ని ఆవిడ ఏమైనా ఫేస్ చేసి ఉండొచ్చు. కానీ గుడి అయితే బాగుంది, గుడి అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు మనం రాయిలో కూడా దేవుణ్ణి చూసినప్పుడు ఎక్కడికి వెళ్ళన్నా దండం పెట్టుకోవచ్చు. మనం దేవుణ్ణి మూఢతగా నమ్మనంత వరకు ఏదన్నా మంచిదే. మంచి అనేది ఎక్కడన్నా ఒకటే. అంటే ఎక్కువ పిచ్చిగా మనం నమ్మి మోసపోవడాలు కాకుండా దేవుడికి మనం ఇచ్చే ప్రాధాన్యత వరకు మనం ఇచ్చి ఆ లెవెల్ని పిచ్చిగా మార్చుకోకుండా ఉంటే మనకి ఎక్కడికి వెళ్ళినా మనం ఏ విషయంలోనైనా మోసం. ఇప్పుడు దేవుడి విషయంలోనే కదా, ఏ విషయంలోనైనా కూడా మనము మోసపోము. ఎవరైతే ఎక్కువ ఆ దేవుణ్ణి పూజించే విధానాలు ఎవరైతే పిచ్చి స్టేజ్కి వెళ్తారో ఆ పిచ్చి స్టేజ్ వల్ల అవతల వాళ్ళు ఆ బలహీనతని క్యాష్ చేసుకోవడం అట్లాంటివి చేస్తున్నారు. సో నాకు ఈ గుడి గురించి అంటే ఏమన్నా తప్పుగా చెప్తున్నాను అలా అని కాదు. అంటే ఆవిడ అలా చెప్తుంటే ఎవరైనా అలా ఫీల్ అయ్యారేమో అనే విషయం నాకు అర్థమైంది. ఆ వేప చెట్టుకి కళ్ళు వచ్చాయి అన్నారు కదా, ఇదే అంటే కళ్ళు అవే కాదండి, వాళ్ళు అలాగా డెకరేట్ చేశారు. యాక్చువల్లీ కళ్ళు వచ్చినవి పైన కొమ్మలకి. చెట్టుకి మొత్తం మనం చూస్తే 3 కొమ్మలు ఉన్నాయి. 3 కొమ్మలకి ఆ కొమ్మల పైన కళ్ళులా ఆకారం ఉందన్నమాట. ముసలమ్మ తాడి అని చెప్పేసి సత్తమ్మ తాడి అని అంటారు. అంటే సత్తమ్మ తాడి అంటే ఫేమస్ ఇక్కడ అందరికీ అర్థమవుతుంది. సో చూడండి ఇక్కడ పూజ చేస్తున్నారు. సో ఎవరైతే ముత్తైదువులు వచ్చి కూర్చున్నారో వాళ్ళ అమ్మవారి స్వరూపాలుగా భావించి వాళ్ళకి పసుపు కుంకుమలు ఇచ్చి వాళ్ళని పూజించి పుష్పాలతో ఆ తర్వాత వాళ్ళకి చీరలు కూడా పెట్టి భోజనం పెట్టి తాంబూలాన్ని ఇచ్చి పంపిస్తారనమాట. సో ఇప్పుడు ఆ కార్యక్రమం అనేది జరుగుతుంది ఇక్కడ. ఈ ఫ్యామిలీ మొత్తం ఆ గుడిని మెయింటైన్ చేస్తున్నారనమాట. చెట్టుకైతే చూసాము, వీడియో తీసినప్పుడు కూడా అది క్లియర్గా రావట్లేదు. కానీ మనం వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు చెట్టు దగ్గర ప్రతి చోట కళ్ళు, ఆ కళ్ళు షేప్ అయితే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా చెట్టు మీద కళ్ళు ఉన్నట్టు, 2 కళ్ళు వచ్చాయని అంటున్నారు కానీ ఎక్కడ చూసినా కళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. కొమ్మ మీద 3-4 చోట్ల, చాలా చోట్ల నేను నోటీస్ చేశాను. అందరూ 2 కళ్ళు వచ్చాయని అన్నారు కానీ చాలా చోట్ల అయితే నేను నోటీస్ చేశాను. ఇంకా ఇది మార్చి నెల కావచ్చు కానీ మహా వేడిగా ఉంది అసలు. అలాగా ఎవరైతే ఇలా కోరికలతో ఉంటున్నారో వాళ్ళకి అమ్మవారు పూజ చేసి అమ్మవారికి పెట్టిన చీరలు ఉంటాయి కదా, సో ఆ చీరల్ని వాళ్ళకి ఇస్తారనమాట. ఆమె అలాగా బొట్టించి చీరలు ఇస్తున్నప్పుడు మనసులో ఏం కోరుకుంటున్నామో కోరుకొని ఆ చీరను తీసుకోవాలంట. చీర ఎలా ఉన్నా కూడా పూజలప్పుడు అది కట్టుకోవచ్చు, మైలుతున్నప్పుడు ఆ చీరలు ధరించకూడదని చెప్పారు. ఇంకా చూడండి ఆ చెట్టు 3 కొమ్మలే ఉన్నాయి ఈ వేప చెట్టుకి. త్రిశక్తి అని కూడా అంటున్నారు, అందుకే 3 కొమ్మలు మాత్రమే ఉన్నాయి.
ఆ కొమ్మల మీద కళ్ళు ఉన్నాయి. లాస్ట్లో కూడా చాలా ట్రై చేసాము, అవ్వలేదు. పైన కూడా చిన్న చిన్న ఉయ్యాల్లాగా అవేవో కట్టారు. పిల్లలు లేని వాళ్ళు మేబీ అట్లా కడతారు. అది ఏంటనేది నాకు అర్థం కాలేదు. అక్కడంటే పండగ కదా, ఉగాది రోజు ఇది జరుగుతుంది కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎవరికి కాలేదు. ఎందుకంటే అక్కడ అంతా హడావిడిగా ఉంది, మళ్ళీ భోజనాలు కూడా ఉన్నాయి, ఎక్కువ మంది వచ్చారు, అక్కడ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి చాలా బిజీగా ఉందన్నమాట అంతా. అందరు చిన్నపిల్లలేంటి, వృద్ధులేంటి, పెద్దవాళ్ళు చాలామంది వచ్చారండి. ఈ సత్తమ్మ తాడు అనేది ఇంత ఫేమస్ అని అసలు అనుకోలేదు. అసలు చిన్న గుడి ఏదో అలా చూడడానికి వచ్చామనుకున్నాము, కానీ నిజంగా చాలా ఫేమస్ ఇది. చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఒక చిన్న స్ట్రీట్లా ఉంది, బట్ అంత చిన్న స్ట్రీట్లో ఉన్న ఇంత చిన్న గుడికి ఇంతమంది వచ్చారంటే ఇట్స్ సంథింగ్ స్పెషల్. అది ఏ రకంగా కావచ్చు. ఎప్పుడు అయినా కాకినాడ వచ్చినప్పుడు వెళ్ళి చూడండి. సో ఇట్లాంటివన్నీ నమ్ముతారు కదా, అట్లాంటి వాళ్ళు వెళ్ళి చూడండి. సో గుడికి వెళ్ళాలనుకున్న వాళ్ళు అమ్మవారి గుడికి వెళ్ళి దర్శించుకొని రావచ్చు. బాగుంది గుడి కూడా. ఈ వీరభద్రస్వామి గుడికి వెళ్ళాలనుకునే వాళ్ళు, పత్తి చెప్పించుకునే వాళ్ళు ఆ గుడికి వెళ్తారు. సో అమ్మవారిని దర్శించుకొని రావచ్చు. ఇక్కడ చూడండి అమ్మవారి అన్ని రూపాలు, దుర్గాదేవి అమ్మవారు అన్ని రూపాలు. నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కొక్క రోజు ఎలా ఉంచుతారో అవన్నీ కూడా ఇచ్చేసారు. ఒక ఈ అమ్మవారు పూనారు. నువ్వు సంతోషం అంటే నాకు అదే చాలు. మా ఆయన అమ్ముపోతున్నాడమ్మా, అన్నిటి చెప్పేస్తాను కానీ మరి అమ్మ ప్రసాదం ఇచ్చావు, మరి తెలియనా ఇచ్చుకొని అందరికి ఎట్లా కలగాలి, ఖర్చు చేయాలి, నువ్వు చేస్తావా? అయ్యే చెప్తాం ఇప్పుడు. అంగడిలో దొరకనిది అమ్మ, అంతులేని ప్రేమ కురిపించింది అమ్మ. సభ్యత, సాంప్రదాయం, ఉగ్రతాలతో రంగరించి మహోన్నమైన వ్యక్తిగా మిమ్మల్ని తీర్చిదిద్దింది అమ్మ. అందుకే ఆదర్శవంతమైనది అమ్మ. నడక నేర్పించింది అమ్మ. నిత్యం సత్యం అమ్మ. అమృత వర్షిణి అమ్మ. త్యాగమయ్యి ప్రాణదాత అమ్మ. నిన్ను లాలించి బుద్ధగించి ఊరగించి తొలి అడుగు వేయించింది అమ్మే. తొలి మాటలను కూడా పలికించింది అమ్మ. అభిమానానికి మారుపేరు అమ్మ. ఆత్మీయతకు మారుపేరు అమ్మ. అమ్మ హృదయం మమతల కోవెల. అమ్మకు అమ్మే నిర్వచనం. జై సత్తమ్మ తల్లికి, జై సత్తమ్మ తల్లికి, జై సత్తమ్మ తల్లికి. అమ్మవారికి శాంతి, జగన్మాతకి శాంతి, పరమేశ్వరికి శాంతి, జగన్మాతకి శాంతి. బాక్స్ ఒకటి ఉంటుంది, సాంబ్రాన్ బాక్స్ చెదగొట్టు ఉంచండి. ముక్క మహాదేవ గోవింద 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 గోవింద. భక్తులందరికీ ఎక్కడి నుంచి వచ్చాడో మీ అందరికీ తెలుసు. ఈ రోజున ఈ అమ్మవారు ఎన్నో బాధలు పడి స్థితికి తీసుకొచ్చింది. అమ్మవారి మాకు ఓపిక సరిపోతలేదు. మీరందరూ కూడా వచ్చి అమ్మవారికి ప్రతిదీ చేసుకోవచ్చు. ఇది గుడి అమ్మ, గద్దెలు కాదు, సేవకురాలుగా ఉన్నాను తల్లి. మీరందరూ కృపాకటాక్షం మాకు కలగాలి, అమ్మవారి అనుగ్రహం కూడా కలగాలని నేను అమ్మవారిని ప్రార్థించుకున్నాను తల్లి.
ప్రాణిస్తుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా పండగ సందర్భంగా వీళ్ళు ఉగాది రోజున భోజనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అన్నీ చక్కగా ఉన్నాయి. కొన్నిసార్లు భక్తి వల్ల కూడా రుచి వస్తుందంట. చాలా బాగున్నాయండి. భోజనం కూడా చాలా బాగుంది. మ్యాక్సిమం బయట తినడానికి అంత ఇష్టపడం, అంటే ఇది ప్రసాదం కదా. సో మంచి ఆహారాన్ని పెట్టారు అని చెప్పుకోవాలి. అంటే అది అన్నదానం అనేసరికి ఏదో పెట్టందే పేరుకు అన్నట్టు కాకుండా చాలా చక్కగా అన్ని రకాలతో పెట్టారు. సో అమ్మవారికి చీర పెట్టి ఏం కోరుకున్నా జరుగుతుంది. లేదా అమ్మవారి పూజలో ఆ చీరను తీసుకొని కట్టుకోవడం వల్ల కూడా వాళ్ళకి మంచి జరుగుతుంది అని అంటారు. సత్తమ్మ తాడి అంటారండి. సేంద్రపాలెం దాటిన తర్వాత కొవ్వాడికి మధ్యలో ఒక చిన్న ఆర్చ్ మధ్యలో ఉంటుంది అనమాట. నమ్మకం ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి దర్శించుకోండి.